సరిగ్గా లేదు సార్ 1 వీక్ అవుతుంది. మార్నింగ్ ఉన్నాను, మార్నింగ్ 5కే వచ్చాను. మార్నింగ్ 5కి వచ్చి వాళ్ళు రైస్ తినేటప్పుడు వాళ్ళు పక్కనే ఉన్నాను. మెత్తగా అయిందనేసి వంట వాళ్ళకి కూడా చెప్పి రైస్ మెత్తగా ఉందమ్మా, ఇది మళ్ళీ రిటర్న్ వాపస్ ఇవ్వండి. మేడం కొత్త రైస్ రాకముందు కూడా చాలా సార్లు పురుగులు వచ్చినాయని చెప్పినాం, మీకు చెప్పాము. మీరేమన్నా పట్టించుకురా మేడం? ఎన్నిసార్లు చెప్పారు వాళ్ళు? ఎన్నిసార్లు చెప్పారు మీరు? పట్టించుకురా? ఎవరికైనా చెప్తే ఆ పిల్లల్ని పట్టుకుంటుందే తప్ప ఆమె మాత్రం మా గురించి ఆలోచించారు. ఆమెకు చెప్పి ఇది ప్రాబ్లం అని చెప్తే వాళ్ళని టార్గెట్ చేసి చంపుతుందే తప్ప మా గురించి ఆలోచించారు. మమ్మల్ని పట్టించుకోరు. 1 వీక్ అయితే సార్ రైస్ సరిగా లేక ఇంకా చెప్తూనే ఉన్నారు. రోజు పురుగులు వస్తున్నాయి. అది రైస్ ప్రాబ్లం అంటుంది తప్ప దాని మాత్రం రిటర్న్ పంపించాలి, వేరే రైస్ పెట్టి ఏమో సార్. ఆ రైస్ మంచిగా లేదు, దాంట్లో పురుగులు వస్తున్నాయి అంటే మీరు లైట్ కూర్చొని పురుగులు తెచ్చుకుంటున్నారని అంటారు సార్. రైస్ లో వచ్చిందని మాత్రం రోజు పురుగులన్నం తింటున్నాం సార్. ఈ 1 వీక్ రైస్ బాగాలేనప్పటి నుంచి అందరు ఖాళీ కడుపుతో పండుకుంటున్నాం సార్. మేము రోజు చెప్తూనే ఉంటాం సార్. ఒక అమ్మాయి ఇది బాగాలేదు అని చెప్పి అమ్మాయి టార్గెట్ చేస్తాం. పడైపోండి ఇంట్లో రావా, అదేంది సార్? అది ఆన్సరేనా అసలు ఇంకా సార్ మా పేరెంట్స్ ఇక్కడికి ఎందుకు పంపించినా కూడా ఇప్పుడు దాని పేరెంట్స్ అని మీనింగ్ కూడా తెలియకుండా చేస్తున్నారు సార్ ప్రిన్సిపల్ మేడం. అసలు పేరెంట్స్ అని మైక్ లో పెట్టి గలీజ్ గా మా పేరెంట్స్ వచ్చి బాత్రూమ్స్ కడగాలంట. అసలు మార్నింగ్ ప్రేయర్లో ఇంకా ఇంత ఇక్కడ ఉన్న సరౌండింగ్లో వాళ్ళకి అందరికి తెలిసి ఉంటుంది. మైక్లో అనౌన్స్ చేశారు సార్. ఎంత వర్గర్గా అంటే అంత వర్గర్గా, ఎంత ఏమున్నా కానీ మైక్లో చేశారు. అసలు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో కూడా తెలియదు సార్. ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు. మాకు పక్కనుండే వాళ్ళకి ఎట్లుంటే ఇంకా వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతున్నారో మాకు తెలియదు సార్. ఇంకా టిఫిన్ దగ్గరికి కానీ ఎక్కడైనా కానీ మాకు చికెన్ వస్తుంది, అన్నీ చేశారు. అది సపరేట్ తీసారో లేదో తెలియదు సార్, కానీ తక్కువ ఉంటుంది. తెచ్చినప్పుడు చాలా ఉంటుంది, చేసినాక తక్కువ అనిపిస్తుంది. ఏమైందంటే కర్రీ లేదా అంటే లేదమ్మా ఇంతే అని తక్కువ వేస్తారు. ఏమనంటే ఇంటర్వెల్కి క్వాంటిటీ లేదా అంటే లేదు ఇంతే, అందరికి ఇంతే తక్కువ వచ్చింది. రీసెంట్ గా సెకండ్ ఇయర్స్ కి ప్రాక్టికల్స్ జరిగినాయి సార్. అయితే మా ఫుడ్ మాకు సపరేట్ గా ఉంటుంది సార్. మాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది కదా, మేము వెళ్ళేసి వచ్చేలోపు స్నాక్స్ పెట్టండి మేడం అని అంటే మీ స్నాక్స్ మాకు తెలియదు ఎక్కడ పోయినాయో. ఎగ్ బజ్జీ సార్ ఎక్కడ వెళ్ళినా తెలీదు. అన్ని మళ్ళీ కౌంట్ చేసి అన్ని బాయిల్ చేసిరు. గవర్నమెంట్ నుంచి బాగానే వస్తుంది సార్. ఇక్కడ వచ్చినాక ఏమైతుందో తెలుస్తలేదు, ఏమైతుందో కూడా తెలుస్తలేదు సార్. వస్తుంది సార్ అంత వస్తుంది కానీ నీటికి వచ్చినాక ఏమైతుందో తెలుస్తలేదు అసలు. ఇంకా మేడం వాళ్ళు రికార్డ్స్ గవర్నమెంట్ నుంచి రాలేదు సార్, మేమే పెట్టుకున్నాం. 2000కి పైగా అయినాయి బైండింగ్ కి రికార్డ్స్ కి అంతా. సరే మేడం మేము డొనేషన్ ఇయ్యము అని చెప్తలే, పైసలు లేవు కానీ 50-100 ఇస్తామని చెప్తాం మేడం. మాకు ఇష్టమే కాదు, 300 ఇస్తేనే ఫేర్వెల్ అవుతుంది. ఖచ్చితంగా 300 ఇస్తేనే ఫేర్వెల్, లేదంటే చేసుకోకండి, క్యాన్సిల్ చేసుకోండి. ఫేర్వెల్ వద్దు. ఎవరు ఫేర్వెల్ చేసుకోకపోతే ఏం ఆపరుగా సార్. మా ఎగ్జామ్స్ అయితే ఏం ఆపరు. ఖచ్చితంగా 300 ఇస్తేనే ఫేర్వెల్. బెదిరిస్తున్నారు సార్. మీరు ఎలా రాస్తారో మీరు ఎలా వెళ్తారో సెంటర్ దగ్గర ఎవరు వచ్చినా సరే, ఎంత పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చినా గానీ నాకేం భయం లేదు. భయపడతా అనుకుంటున్నారు, నేను గింత కూడా భయపడను అన్నారు. టీచర్స్ కి ప్రిన్సిపల్ మేడం తోటి ఇంకా టీచర్స్ కి ప్రాబ్లం సార్. టీచర్స్ కి చెప్పినామనుకో మేడం వాళ్ళు వచ్చి తినండి అని చెప్పారు అనుకో, చదవండి అని చెప్పారు అనుకో సార్. మేడం ఆకలి అవుతుంది మేడం, చదవబుద్ధి అవుతలేదా అని అంటే మేమేం చదువు, మా పరిస్థితి కూడా అదే. మేడం వాళ్ళు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ సార్, ఎవ్వరు చెప్పుకోవట్లేదు. మేము ఇప్పుడు బయట పడ్డాం. ఒకవేళ ప్రిన్సిపల్ మేడం ఇక్కడ ఉన్న మమ్మల్ని టార్గెట్ చేశారు సార్. సార్ ఒక్క నిమిషం మీరే అడగండి సార్. మార్నింగ్ నుంచి ఎవరైనా తిన్నారా అని. ఈరోజు ఎంత అసలు
ఇంకా అటెండర్ ఆంటీ సార్, అటెండర్ ఆంటీ పేరెంట్స్ వస్తారు సార్, రెగ్యులర్ గా పేరెంట్స్ వస్తారు. ఎట్లా గేట్ ఓపెన్ చేయరు తెలిసే, అక్కడ ఎప్పుడు మా అన్న వాళ్ళ సొంత తమ్ముళ్ళు వచ్చినా అవమానిస్తారు సార్. అట్లని రానిట్లేదు, అట్లని రాని ఇది మాత్రం మేము ఇక్కడ నుంచి కదలము, కాలేజ్కి వెళ్ళము. అన్ని సార్ట్ అవుట్ చేస్తాను. నేను కలెక్టర్ సార్తో మాట్లాడతాను, పర్సనల్గా మాట్లాడి మీ ఇష్యూని తీసుకెళ్తాను. బైపీసీ కదా, ప్రతి ఒక్క దానికి మా వాళ్ళు కొంచెం డేర్గా ఉంటుంది సార్. సో మమ్మల్ని అందరిని ఎక్కువ పాయింట్ అవుట్ చేస్తారు, ఎవరైనా అడగండి ఎక్కువ పాయింట్ అవుట్ చేస్తారు సార్. ఈ సెకండ్ ఎంపీసీ వాళ్ళు వాళ్ళ టీచర్ హ్యాండ్ ఓవర్లు ఉంటారు. ఇప్పుడు మేము ఇక్కడ ఆ రోడ్ వరకు వెళ్తా కూడా ఈ పిల్లలు గేట్ కూడా దాటలేదు, రూమ్ కూడా దాటలేదు సార్. రూమ్ గేట్ ఎందుకు, రూమ్ కూడా దాటలేదు సార్. ఇప్పుడు ఎందుకు మరి, ఇప్పుడు ఎందుకు వచ్చినా నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు దాటి సార్ రూమ్ మొత్తం వాళ్ళ మేడం మొత్తం ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి సార్. అసలు ఈ ఎంపీసీలో అయితే మేడం పిల్లల్ని కొట్టి బోన్ పక్క జరిగిందంట సార్, బోన్ పక్క జరిగిందంట. కొడితే జస్ట్ చెంప చేతిని కొట్టిన అట్లా అయింది. ఆ అమ్మాయి జస్ట్ పర్మిషన్ లేకుండా వాష్రూమ్కి వెళ్ళినందుకు కొట్టింది సార్. సరే పర్మిషన్ లేకుండా వెళ్ళడం రాంగే సార్, నిలబడవచ్చు సరే, మెల్లగొట్టవచ్చు, నిలబెట్టిపోవచ్చు, బయట ఉంచవచ్చు. దానికి బోర్డు కళ్ళతడి కొట్టడం అవసరమా సార్? ఆమె ఎంపీసీ క్లాస్ టీచర్, నేను బైపీసీ సార్. మమ్మల్ని కూడా అసలు మేము పిల్లలం కామా సార్, మేము మనుషులం కామా, మేము మనుషులు కుట్టలేదు అసలు. అంత అన్నం కూడా కళ్ళ బ్యాగ్ టీచర్స్ అంటే ఈజీగా తీసేస్తారు సార్. అసలు మేము మార్నింగ్ ప్రేయర్లో కళ్ళు తిరిగి కింద పడినాం అనుకో సార్, మీరు తినట్లే, మీరు సరే కళ్ళు తిరిగినాయి కదా అనేసి ఆమె దగ్గర తీసుకో సార్. పిల్లలు తినరు చేయరు, కళ్ళు తిరుగుతాయి, వీళ్ళకి అసలు చీ అనేసి మనం దూరం తీసేది సార్. అట్లా